Hello, good evening. Welcome to ARS News Channel. టాటా స్టోక్స్ టాటా గ్రూప్ కు కష్టకాలం. వరిస్ట్ పెర్ఫార్మర్లుగా టీసీఎస్, ట్రెంట్ కుప్పకూలుతున్న స్టాక్స్. కొంతకాలంగా టాటా గ్రూప్ కు కష్టకాలం నడుస్తోంది. ఆయా కంపెనీలకు చెందిన స్టాక్స్ భారీగా పడిపోతున్నాయి. ఇందులో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ షేరు అత్యంత ప్రభావితమైంది. టాటా గ్రూప్ నుంచి మరో స్టాక్ కూడా భారీగా పతనమైంది. అది ట్రెంట్ స్టాక్. ఒకప్పుడు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించిన ఈ రెండు స్టాక్స్ ఇప్పుడు కుదేలవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏం చేయాలో తెలియక ఇన్వెస్టర్లు తలలు పట్టుకుంటున్నారు. నిఫ్టీ వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు రిస్క్తో కూడుకొని ఉంటాయని చెప్పొచ్చు. ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు ఊహించని రీతిలో పతనం అవుతుందో ముందుగానే ఊహించడం కష్టం. కొన్నిసార్లు కంపెనీల నుంచి ఆకస్మిక ప్రకటనలు, ఫలితాలు, వ్యూహాలు, ఇతర ప్రణాళికలతో కొన్ని షేర్లు అప్పటికప్పుడు పెరిగేవి ఉంటాయి. ఇదే సమయంలో అప్పటికప్పుడు పతనం అయ్యేవి కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఇండియన్ స్టాక్ మార్కెట్లలో చూస్తే బ్లూ చిప్ స్టాక్స్లో పెట్టుబడులు ఇప్పుడు సురక్షితమైనవిగా చెబుతుంటారు. అంటే ఇవి మంచి చరిత్ర ఉన్న, డివిడెండ్లు ఎక్కువగా ఇచ్చే స్టాక్స్ అన్నమాట. కానీ ఈ బ్లూ చిప్ స్టాక్స్ విషయంలో 2025లో సీన్ రివర్స్ అయింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దిగ్గజ బ్లూ చిప్ స్టాక్స్, అవి కూడా దిగ్గజ టాటా గ్రూప్ స్టాక్స్ అయిన టీసీఎస్, ట్రెంట్ భారీగా నష్టపోయాయి. ఇవి రెండు కూడా ఈ సంవత్సరం ఇప్పటివరకు భారీగా పతనం అయ్యాయి. టీసీఎస్ షేర్ ధర ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఏకంగా 25% పైగా పడిపోగా, ఇదే సమయంలో జుడియో, వెస్ట్ సైడ్ బ్రాండ్లను నిర్వహిస్తున్న ట్రెంట్ షేర్ ధర ఏకంగా 29% కుప్పకూలిపోయింది. దీంతో ఈ రెండు స్టాక్స్ ఈ సంవత్సరంలో నిఫ్టీలో అత్యంత పేలవమైన పనితీరు కనబరిచిన స్టాక్స్గా నిలిచాయి. టీసీఎస్ స్టాక్ పతనానికి ఐటీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లే కారణంగా తెలుస్తోంది. అమెరికాలో క్లయింట్స్ ఖర్చుల్ని తగ్గించుకోవడం, స్థూల ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు సహా ఆధారిత మార్పులతో వస్తున్న ఒత్తిడి వంటి కారణాలతో ఐటీ ఇండస్ట్రీ ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఇటీవల తొలి త్రైమాసిక ఫలితాల్లోనూ అంచనాల్ని అందుకోలేకపోయింది టీసీఎస్. ఒకప్పుడు షేర్లు కొని పెట్టుకుంటే ప్రతి 5 ఏళ్లకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టే స్టాక్గా పేరున్న టీసీఎస్ 2008 ఆర్థిక మాంద్యం తర్వాత ఇప్పుడే ఇంతలా పడిపోయింది. అప్పట్లో మాంద్యం సమయంలో ఏడాదిలో 50% పైగా పడిపోయింది. మళ్లీ ఇప్పుడు ఇలా 7 నెలల్లోనే 25% పైగా పతనమైంది. మరోవైపు ట్రెంట్ వృద్ధి మందగించడం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన ట్రెంట్ ఆదాయ వృద్ధి 20% పైగా పడిపోయింది. ఈ క్రమంలోనే పలు బ్రోకరేజీలు ఈ స్టాక్ టార్గెట్ ప్రైస్లను తగ్గిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లను షేర్లను అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. గత 5 ఏళ్లలో 800% రిటర్న్స్ అందించిన ట్రెంట్ కూడా 2008 తర్వాత ఇంతటి దారుణమైన స్థితిని చూడలేదు. ఉద్యోగుల సంక్షేమ సంస్థ ఎన్ఐటీఎస్ ఇటీవలే టీసీఎస్ అక్రమ లేఆఫ్స్పై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. 600 మంది ఉద్యోగులకు ఆఫర్ లెటర్లు ఇచ్చి జాయినింగ్ డేట్లు ఇవ్వడం లేదన్న అంశంపై చర్యలు తీసుకోవాలని కోరింది. వరుసగా తీసుకుంటున్న చర్యలతో టీసీఎస్ స్టాక్ భారీగానే పడిపోతోంది. గత ఏడాది కాలంలో 30% మేర క్షీణించింది. ఐటీ ఇండెక్స్లో అత్యంత పేలవమైన ప్రదర్శనను సూచిస్తోంది.